ఒక ప్రణాళిక రూపొందించాలి ఫస్ట్. అంటే ఆ ప్రణాళిక లోపల మనం ఏ తరగతి చెప్తున్నామో ఆ యొక్క పిల్లల యొక్క స్థాయి ఏందో మొత్తం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం, ఆ స్థాయికి అనుకూలంగా మనం ఏం చేయాలి, కార్యక్రమాలను మనం రూపొందించుకోవాలి. అదేవిధంగా మనం ఏం చేయాలంటే దాని యొక్క సమయం ఎంత కేటాయిస్తున్నాము దానికి మనము సమయము, అదేవిధంగా పిల్లల సంఖ్యను బట్టి మనము అన్నీ మనం చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మనము మన యొక్క కార్యకలాపాలను ఆనందభరిత వాతావరణాన్ని మనము పిల్లలకి ఇవ్వాలి. ఎందుకోసం అంటే పిల్లలు స్వేచ్ఛగా ఉండాలి. మనకు పిల్లలు స్వేచ్ఛగా ఉంటే తర్వాత స్వేచ్ఛాపూరిత వాతావరణం లోపల ఎలాంటి భయం లేకుండా పాల్గొనేటట్టు చేయాలి. అందరు పిల్లలు పాల్గొనేటట్టు చేయాలి. సాధ్యమైనంత వరకు ఏముంటుంది అంటే మనకి ఇక్కడ మనకు కార్యకలాపాలు నడిపించేటప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా కార్యక్రమాలు నడిపించేటప్పుడు ఉపాధ్యాయుడు అనేవాడు ఏ విధంగా ఉండాలంటే ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి ఉపాధ్యాయుడు. ఎందుకోసం అంటే ఉపాధ్యాయుడు మనం విద్యార్థులకు చెప్పరాదు, మనం వాళ్ళను అనుభవంతో నేర్చుకొని ఆ యొక్క వాళ్ళే సక్సెస్ అయ్యేటట్టు మనం చేయాలి. మనము ఏం చేయాలంటే ఓన్లీ వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉండి ఓన్లీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా చేయకపోతే మనం సహాయం మాత్రం చేయాలి. మెయిన్ దాంతోపాటు ప్రతి పిల్లవాడిని భాగస్వామ్యం మనం చేయాలి. కొందరు పిల్లలు ఎట్లుంటారంటే మందబుద్ధులు ఉంటారు, కొందరు పిల్లలకి ఏమంటే సిగ్గు భయం ఉంటుంది. ఆ సిగ్గు భయం ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కొంచెం బిడియంగా పాల్గొనరు. వాళ్ళకు కూడా మనం ఏం చేయాలంటే ధైర్యంగా చెప్పి మీరు పాల్గొనండి. ఈ యొక్క బ్యాగ్లెస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి పిల్లలను భాగస్వామ్యం చేయడం. మనం ప్రతి ఒక్కరిని ఎవరిని మనం చురుకైన వాళ్ళను మందబుద్ధులను అందరూ చేస్తాం కాబట్టి మనము అందరూ చేసుకుంటాం కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని చేయాలి. దాంతోపాటు ఈ యొక్క బ్యాగ్లెస్ డే వల్ల ఎఫ్ఎల్ఎల్ యొక్క నైపుణ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం, జనరల్గా పిల్లలతో మాట్లాడించడము, తర్వాత ఏం చేస్తున్నాము, మాట్లాడించిన తర్వాత ఏం చేస్తున్నాము, చూపెట్టడము, తర్వాత గుర్తించడము, తర్వాత తారతమ్యాలు తెలుసుకోవడము, ఇవన్నీ కూడా మనకు పిల్లలు ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ ద్వారా మనము సామాన్యంగా ఎఫ్ఎల్ఎన్ అని చెప్పకుండానే మనము ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని పరిశీలిస్తున్నామన్నమాట. అదేవిధంగా ఇక్కడ పరిశీలన మూల్యాంకనం, మనము ఈ యొక్క బ్యాగ్లెస్ డే అనేది పరిశీలన ఏ విధంగా చేయాలంటే మనం జనరల్గా ఏదో ఎగ్జామ్ పరీక్ష పెట్టి కాకుండా వాళ్ళ లోపల ఒకటి ఉండి మనము పిల్లగాడిని ఏం చేస్తుంటాం మనం జనరల్గా పిల్లగాడు పాల్గొంటున్నాడా లేదా, ఒంటరిగా ఉన్నాడా, లేకుంటే కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అని మనం అనేది స్వీయ మూల్యాంకనం మనం చేసుకుంటాం. జనరల్గా అది మూల్యాంకనం చేస్తున్నామనే విషయం మనం పిల్లలకు చెప్పాం జనరల్గా.